తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కన్యారాశి మరి ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల కన్యారాశి వారికి సుమారుగా 3వ భావము, 11వ భావము, 7వ భావము. 3వ భావం అంటే మనకు ధైర్యం పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా వ్యాపారంలో అద్భుతమైనటువంటి గ్రోత్ కనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మంచి మంచి లాభాలు, కోరికలు నెరవేరేటువంటి పరిస్థితులు, వివాహం కాని వారికి ఆటోమేటిక్గా ఈ సుమారుగా జూన్ 2వ తారీఖు నుండి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల్లో వివాహం సెట్ అవ్వడము, వివాహం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ శనైశ్వరుడు మాత్రము 7వ భావంలోకి ఎంటర్ అవుతున్నాడు. బీ కేర్ఫుల్, చూసుకోండి. పెద్ద నెట్వర్క్, ప్రమోషన్స్, మంచి మంచి స్నేహితులు కనబడము, భారీ ఆర్థిక లాభాలు, ప్రమోషన్స్, అవకాశాలు, కోరిక నెరవేరేటువంటి సందర్భాలు, సపోర్ట్ సిస్టమ్ మీకు పనిచేసే చోట పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సో జీతము పెరిగే పరిస్థితి ఉంది, ఇంక్రిమెంట్స్ పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి, బోనసు వస్తుంది. అదేవిధంగా బిజినెస్ ప్రాఫిట్ పెరగబోతూ ఉన్నది, ఇన్కమ్ లెవెల్ అనేటువంటిది మారబోతూ ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకోండి ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో. ఇక ఇంకనూ కన్యారాశి వారికి ఏమిటి అంటే పట్టుదల సడలింపు, అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు, కొంత వ్యవహార నాశనము, బంధు విరోధాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శారీరక శ్రమ, శరీరాన్ని ఎంతో కష్టపడితే కానీ ఈరోజు గడవదు అనే విధంగా మాత్రము ఉంటుంది. ఇది కూడా తెలుసుకోండి. అదేవిధంగా అన్నింట లాభాలు, విజయ ప్రాప్తి, ఏదో ఒక పదోన్నతి లభించడాలు, తేజోవృద్ధి, బల సంపన్నత అనేటువంటిది పెరగబోతూ ఉన్నది. ఇంకా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, గురువు 7వ స్థాన దృష్టి వల్ల. అదేవిధంగా కొంతమేర వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కెరీరులో పీక్ స్టేజ్ అనేటువంటిది ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. మంచి ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవరైతే మీకు నమ్మకస్తుగా ఉంటారో వారి వద్ద నుండి సపోర్ట్ అనేటువంటిది పెరగబోతుంది. సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎన్నాళ్ళుగా కోరుకున్నవి, ఒక ఉద్యోగం కానివ్వండి, లేదా ఇల్లు కానివ్వండి, వాహనం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇంకొకటి మరొకటి కావచ్చును, ఏదైనా మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ప్రేమ విజయము అనేటువంటిది ఉన్నది. ఎంగేజ్మెంట్స్ జరగబోతాయి. వివాహ నిర్ణయాలు అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఫ్రెండ్స్ మీద ఉన్నటువంటి నమ్మకం ఎక్కువగా పెట్టుకోవద్దు. కొంత నమ్మక ద్రోహాలు కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ పార్టీల వల్ల ఖర్చులు, ఆరోగ్యం జాగ్రత్త. అదేవిధంగా జీవితంలో అతిపెద్ద లాభం మీకు రాబోతున్నది ఈ యొక్క గురువు మార్పు వల్ల. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి మీకు ఈ యొక్క కన్యారాశి వారికి బుధుని యొక్క దశ నడిచిన, లేదా సూర్యుని యొక్క దశ నడిచిన, లేదా శుక్రుని యొక్క దశ నడిచినా కూడా మీకు కొంతమేర మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు యొక్క దశలు కూడా మీకు మంచిగానే బాగుంటాయి. శుక్రుడు మీ జాతకంలో నీచబడినప్పటికీ కూడా మీకు కొంత ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. వ్యక్తిగత జాతక రీత్యా మంచి 7వ స్థానంలో శని కానీ లేదా గురువు దృష్టి ఉంటే చాలా అద్భుతంగా మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని తప్పకుండా మరి మీకు బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇలాంటి విషయాలు తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు కనబడతాయి. మీకంటూ ఒక లక్కీ నెంబర్ కానీ, మీకంటూ ఒక లక్కీ డే కావచ్చును, లేదా మీరు ఏ దిశలో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఏ దిక్కు నుండి మీకు అమ్మాయి రాబోతున్నది, తండ్రి లేని సంబంధాలు విపరీతంగా వచ్చాయి, తప్పిపోయాయి, తండ్రి లేని సంబంధాలు వచ్చాయి, కొన్ని వివాహాలు కూడా జరిగినాయి. ఈ గత 2025 ఆగస్టు తర్వాత కూడా కొంతమేర ఫేవరబుల్ రిజల్ట్సే ఉన్నవి. సో ఓవరాల్గా కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు కంటిన్యూగా ఉన్నవి. సో కిడ్నీ రిలేటెడు, లివర్ రిలేటెడు, కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు అధికంగా ఉండడాలు, మోకాలు అరగడాలు, మోకాలు ఆపరేషన్స్ జరగడాలు, ఇలా ఎన్నెన్నో కూడా అవమానాలు, అవకతవకలు ఎన్నో ఉన్నవి. ఏది ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తూ ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో తప్పకుండా కన్యారాశి వారు ప్రతి గురువారము
దత్తస్తవము, అదేవిధంగా శనిగలను చక్కగా కూడా మీరు ఒక రోజు ముందుగానే నానబెట్టి నెక్స్ట్ డే దాన్ని పోపు చేసి దేవాలయంలో పంచడం ద్వారా గురువు యొక్క బలము మీకు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారు గణపతి ఆరాధన చేసుకోండి. ప్రతి గురువారము ఖచ్చితంగా అర్చనాది కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వన్స్ మీ వ్యక్తిగత జాతకం గురించి మాత్రం మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇట్టి విషయాలు మీరు చెప్పకముందే నేను చెప్తాను. చాలామంది వస్తున్నారు, సర్ప్రైజ్ అవుతున్నారు, గురువుగారు మీరు ఎట్లా చెప్పారు అని. సో మీరు కూడా మీ జీవితాన్ని ఒక వజ్రంలాగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. నాది బాధ్యత. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీకు తప్పకుండా గుర్తుండిపోతుంది. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.